సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దత్తాత్రేయ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నిన్నైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు కానీ వీడియో కానీ చూడకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ వీడియోలో నేను చెప్పిన క్వశ్చన్ని ముందు మీరు విజిట్ చేసి ఆ వీడియో చూశాక మీరు ఒకసారి ఈ వీడియోకి వచ్చి చూడండి. సో కంటిన్యూషన్ మిస్ అవ్వకుండా మీకు అర్థమైతే అవుతుంది. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే బిఫోర్ చెప్పిన వీడియోలో కంటిన్యూషన్ అనమాట. నిన్న ఒక క్వశ్చన్ అయితే చెప్పాను. నేను క్వశ్చన్ ఏం చెప్పానంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ద పాయింట్ పి ఇఫ్ ఏ అనే కోఆర్డినేట్కి 2,3 ఇచ్చాడు, బి అనే కోఆర్డినేట్ 2,-3 అని ఇచ్చాడు. కండిషన్ పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 8 అని ఇచ్చాడు. అదే ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ ఏంటో క్వశ్చన్ ముందు రాస్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మన క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ రాస్తున్నా చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ అని ఇచ్చాడు. తర్వాత దాని కంటిన్యూషన్ ద డిఫరెన్స్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ అని చెప్పి మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు. -5,0 అండ్ 5,0 ఈజ్ 8 యూనిట్స్ అని ఇచ్చాడు. సో ఇదైతే మన క్వశ్చన్. సో ఇప్పుడు మనం సొల్యూషన్లోకి అయితే వద్దాం. సో క్వశ్చన్ బాగా చదవండి. సో మన క్వశ్చన్ ఏంటి ఇచ్చాడంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ అని ఇచ్చాడు. తర్వాత ద డిఫరెన్స్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ -5,0 అండ్ 5,0 ఈజ్ 8 యూనిట్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకైతే నిన్న ఇచ్చిన క్వశ్చన్లో అయితే డైరెక్ట్గా పాయింట్స్కి నేమ్స్ కూడా పెట్టించాడు అనమాట, ఏబి అని. అలాగే కండిషన్ ఏంటో కూడా రాసి ఇచ్చాడు. కానీ ఈ వీడియోలో చెప్తున్న క్వశ్చన్కి కండిషన్ అయితే ఇవ్వలేదు, పాయింట్స్ కూడా వాడు పెట్టి ఇవ్వలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మీకు క్వశ్చన్లో ఏం చెప్పానంటే, మన సొల్యూషన్ రాసేటప్పుడు మనం సొల్యూషన్లో ఫస్ట్ పాయింట్ ప్రతి లోకస్ ప్రాబ్లంలో కూడా రాయాలి అని చెప్పాను. ఏ ప్రాబ్లం అదే ఏ సెంటెన్స్ చెప్పాను అది చూడండి. లెట్ పి ఆఫ్ x1, y1 be the any point on the locus. మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఫస్ట్ మీరు ఈ సెంటెన్స్ అయితే రాయాల్సి ఉంటుంది, ఏ లోకస్ ప్రాబ్లం అయినా సరే. అండ్ తర్వాత వాడు నేమ్స్ కానీ పెట్టిస్తే, సపోజ్ ఇది ఏ ఇది బి అని పెట్టిస్తే మనం గివెన్ అని రాసుకోవాలి. కానీ ఇక్కడ వాళ్ళు నేమ్ అయితే పెట్టి ఇవ్వలేదు. సో మనం లెట్ అని పెట్టుకొని మనం నేమ్ అయితే రాసుకోవాలి. సో లెట్ ఏ పాయింట్ ఏమని తీసుకుందాం, -5,0 అని తీసుకుందాం. -5,0 అండ్ బి 5,0 అని తీసుకుందాం. ఓకే, ఇక్కడ దాకా ఎవరైనా రాయొచ్చు. కానీ ఇక్కడ నుంచి చూడండి, ఒకసారి జాగ్రత్తగా వినండి. మన క్వశ్చన్ ఇక్కడ లోకస్ ఆఫ్ ద పాయింట్ తర్వాత నుంచి చదవండి. ద డిఫరెన్స్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ -5,0 అండ్ 5,0 ఈజ్ 8 యూనిట్స్ అన్నాడు. ఇక్కడ మనకి ఏమన్నాడంటే ద డిఫరెన్స్ అన్నాడు. ఓకే, ఇది బాగా చూడండి. సో అప్పుడు మనకి కండిషన్ ఏమవుతుందంటే, గివెన్ కండిషన్ ఈజ్, మనం కండిషన్ డిఫరెన్స్ అన్నాడంటే మైనస్సే కదా, యా. అండ్ లోకస్ మనం ఏం తీసుకున్నాం, పాయింట్ పి అని తీసుకున్నాం. సో పిఏ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డిఫరెన్స్ అన్నాడు. సో పిఏ మైనస్ పిబి. ఎప్పుడు కూడా మనకి ఇలా నెగిటివ్ వచ్చిందంటే మనం మోడ్ పెట్టుకోవాలి. ఓకే, మోడ్ పిఏ మైనస్ పిబి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని యూనిట్స్ అని ఇచ్చాడు, 8 యూనిట్స్ అని ఇచ్చాడు. సో ఇది మన కండిషన్. ఓకే, ఫస్ట్ ఏ స్టెప్ రాసుకోవాలి, లెట్ పి ఆఫ్ x1, y1 బి ద ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్ అని రాసుకోవాలి. తర్వాత వాడు కానీ పాయింట్స్కి నేమ్స్ ఏబిసి అని పెట్టిస్తే ఏబి అని చెప్పి గివెన్ పెట్టి రాసుకోవాలి.
కానీ ఇక్కడ మనకి గివెన్ అని పెట్టడానికి వాడి పాయింట్స్ నేమ్స్ ఇవ్వలేదు, కాబట్టి మనమే నేమ్స్ రాసుకోవాలి. కాబట్టి ఏబి అని చెప్పి మనం పెట్టుకొని లెట్ అని పెట్టుకున్నాం. సో లెట్ ఏ 5,-5,0 అండ్ బి 5,0 అని పెట్టుకున్నాం. తర్వాత మనకి మెయిన్ థర్డ్ ప్రాబ్లం ఏంటంటే కండిషన్. సో వాడు కండిషన్ ఏమి ఇచ్చాడు, ద డిఫరెన్స్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ -5,0 అండ్ 5,0 ఈజ్ 8 యూనిట్స్ అన్నాడు. కాబట్టి గివెన్ కండిషన్ ఈజ్ mod PA - PB ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మోడ్ని తీసేయాలంటే ఇటువైపు +or-8 రాసుకోవచ్చు. ఓకే, మోడ్ అటువైపు వెళ్తే ఇటువైపు +or-8 అవుతుంది. చూడండి, PA - PB ఈజ్ ఈక్వల్ టు +or-8. ఓకేనా, ఏం చేశాను ఇక్కడ మోడ్ తీసేయడం వల్ల ఇక్కడ +or- అయితే వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ PB ఉంది కదా, -PB, దీన్ని ఇటువైపు పంపించండి RHS వైపు. సో ఇక్కడ -PB ఉన్నది అటువైపు వెళ్తే ఏమవుతుంది, +PB అవుతుంది. సో PA ఈజ్ ఈక్వల్ టు PB +or-8. ఓకే కదా. యా, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ దాకా వచ్చాక మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, SOBS అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే PA² ఈజ్ ఈక్వల్ టు PB +or-8². ఓకే, ఇదనమాట. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం కదా, ఇది A+B² ఉంది. సో A+B² ఎక్స్పాన్షన్ చేయాలి ఇప్పుడు. సో PA² కదా, సో PA² ఈజ్ ఈక్వల్ టు A+B² కదా. సో A+B² ఎక్స్పాండ్ చేయండి, PB². ఓకే, +8² 64. నెక్స్ట్ +or-8 2AB కదా. సో 2 × 8 2 8 16 PB +or-16 PB. ఇక్కడ దాకా అర్థమైంది కదా. యా, ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే PAPBని ఎక్స్పాండ్ చేయండి. ఓకే, PA² ఈజ్ ఈక్వల్ టు PB² అని ఉంది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. PA² అంటే ఇది రాసుకోవచ్చు కదా, తర్వాత PB ఇది రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు అది రాస్తున్నానో చూడండి జాగ్రత్తగా. x1 + 5² ప్లస్ y1 - 0² ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను PA² ఎక్స్పాండ్ చేశాను, ఇప్పుడు PB² చేస్తున్నాను చూడండి. PB² ఏం చేయాలి, x1 - 5² ప్లస్ y1 - 0². ఓకే, ఇది PB². ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిపోయిందో అది రాసేసుకోండి. +64 +or-16 PB. ఇక్కడ దాకా ఓకే కదా. ఓకే, సో ఇక్కడ దాకా నోట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఈక్వల్ టుకి ముందు అంటే LHSలో RHSలో కూడా y1 - 0² ఉంది. సో రెండింటిని క్యాన్సిల్ చేసేయచ్చు కదా. యా, ఇప్పుడు ఉన్న రిమైనింగ్ టర్మ్స్ని ఎక్స్పాండ్ చేయండి. సో ఇది x1² +25 +10x1 ఈజ్ ఈక్వల్ టు x1² +25 -10x1. రిమైనింగ్ ఉండిపోయినవి రాసేయండి, 60 + 64 +or-16 PB. ఓకే, ఇప్పుడు ఇక్కడ బోత్ సైడ్స్లో +10x1 ఇక్కడ -10x1 రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఓకే, సారీ, ఇవి క్యాన్సిల్ అవ్వవు. +25 +25 x1² క్యాన్సిల్ అయిపోతాయి కదా. 10x1 ఉంటుంది, 10x1 క్యాన్సిల్ అవ్వదు, సారీ. సో ఇంకా మిగిలిపోయినవి ఏంటి చూడండి, మిగిలిపోయినవి రాస్తాను. సో మిగిలిపోయినవి అంటే 10x1 మిగిలిపోయింది కదా, సో అది రాసుకోండి. 10x1 ఈజ్ ఈక్వల్ టు -10x1 +64 +or-16 PB. ఓకే, సో క్యాన్సిల్ అయిపోయినవి క్యాన్సిల్ చేశాను, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ రాస్తాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ 16 PBని ఇక్కడ ఉంచండి, రిమైనింగ్ టర్మ్స్ అన్నిటినీ కూడా LHSలోకి తీసుకొచ్చేయండి. సో 10x1 -10x1 ఇటువైపు వస్తే +10x1 +10x1 +64 ఇటువైపు వస్తే -64 ఈజ్ ఈక్వల్ టు +or-16 PB. అర్థమైంది కదా. యా, ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే 10x1 + 10x1 ఎంత 20x1. ఓకే, -64 ఈజ్ ఈక్వల్ టు +or-16 PB. ఓకే కదా. యా, తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనం కామన్ తీయచ్చు కదా, 4 కామన్ తీయండి.
4 5 20. సో 4 కామన్ తీస్తే 5x1 minus 16 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ 4pb, అంతే కదా. ఇప్పుడు బోత్ సైడ్స్ 4 కామన్గా క్యాన్సిల్ చేసేయండి. ఉన్న రిమైనింగ్ ఏంటి, 5x1 minus 16 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4pb, అంతే కదా. యా, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాక మీరు దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఓకే, సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని ఇక్కడ రాస్తున్నాను. సో దీన్ని స్క్వేరింగ్ చేయాలి. ఓకే, స్క్వేరింగ్ చేయండి. సో స్క్వేరింగ్ చేస్తే మీకు వచ్చేది ఏంటి, ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి. సో 25x1 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ 256 మైనస్ 2 ఇంటూ 16 ఇంటూ 5 అంటే 160x1 ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ఎంతమ్మా 16 కదా. యా, సో 16pb హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేరింగ్ అవుతున్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ అయితే పోతుంది. సో 16pb స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ pb స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ మనం pb స్క్వేర్ ఎలా రాసుకున్నాం, ఈ స్టెప్ కింద రాసుకున్నామా. సో అలా ఇక్కడ రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తుందని జాగ్రత్తగా చూడండి. సో 25x1 స్క్వేర్ ప్లస్ 256 మైనస్ 160x1 ఈజ్ ఈక్వల్ టు 16 బ్రాకెట్ ఓపెన్ చేసి pb స్క్వేర్ అంటే ఇక్కడ మనకి క్యాన్సిల్ చూసారా, ఇక్కడ మనం ఆల్రెడీ ఎక్స్పాండ్ చేసి ఉంచాం కదా ఈ టర్మ్ని రాసుకుంటున్నాను. ఓకే, సో చూడండి, x1 స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10x1 ప్లస్ y1 స్క్వేర్. ఓకే, ఏవైతే మనం ఇక్కడ రాసుకున్నామో దీన్ని నేను ఎక్స్పాండ్ చేశాను. ఓకే, ఒక స్టెప్ అయితే తీసేసాను. ఓకే, అర్థమైంది కదా. యా, ఇప్పుడు 16తో ఈ లోపల ఉన్నదంతా మల్టిప్లై చేయండి. సో 25x1 స్క్వేర్ ప్లస్ 256 మైనస్ 160x1 ఈజ్ ఈక్వల్ టు 16x1 స్క్వేర్. 16ని 25తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 400 మైనస్ 16 10s are 160x1 ప్లస్ 16y స్క్వేర్. ఓకే, నెక్స్ట్ 25x1 స్క్వేర్. ఇక్కడ మనం చూసుకుంటే మైనస్ 160x1 క్యాన్సిల్ కదా. నెక్స్ట్ 25x1 స్క్వేర్ మైనస్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇటువైపు ఉన్న రిమైనింగ్ టర్మ్స్ని ఇటువైపు తీసుకొచ్చేయండి. ఓన్లీ 400ని ఇక్కడ ఉంచండి. ఓకే, సో ఇక్కడ 16x1 స్క్వేర్ ఇటువైపు వస్తే మైనస్ 16x1 స్క్వేర్ అవుతుంది, అంతే కదా. సో అగైన్ ఇక్కడ మైనస్ ప్లస్ 16y స్క్వేర్ ఉంది, ఇటువైపు వస్తే మైనస్ 16, సారీ ఇది y1 స్క్వేర్ కదా, 16y1 స్క్వేర్ కదా. యా, సో ఇక్కడ మనకి ఇటువైపు ఉన్నది ఓన్లీ 400 ఉంది. ఇక్కడ 256 ఉంది కదా, అటువైపు వెళ్తే ఏమవుతుంది, ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే మైనస్ 256 అవుతుంది కదా. లెట్స్ కంటిన్యూ నౌ దిస్. సో దీన్నే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పేజ్లో రాసి మీకు కంటిన్యూ చేస్తాను చూడండి. సో ఇప్పుడు చూడండి, ఈ స్టెప్పే కదా లాస్ట్ కంటిన్యూ అయింది, దీన్నే కంటిన్యూ చేస్తున్నాను. సో ఉన్నదంతా యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. చూడండి, ఇక్కడ 25లో 16 క్లోజ్ చేస్తే 9 కదా, సబ్ట్రాక్ట్ చేస్తే 9 వస్తుంది. సో 9x1 స్క్వేర్ మైనస్ 16y1 స్క్వేర్. 400లోంచి 256 తీస్తే 144 ఇక్కడ దాకా వచ్చింది కదా మీకు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే x1 స్క్వేర్ బై 16 మైనస్ y1 స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 144. ఓకేనా, ఈ స్టెప్ ఎలా వచ్చిందో మీకు చెప్తాను. నెక్స్ట్ ఈ స్టెప్ వచ్చాక దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ of the locus p of x1, y1 is అని రాసుకొని ఏవైతే మనం x1 and y1 అని పెట్టుకున్నామో వాటిని x and y ప్లేస్లో రీప్లేస్ చేసేయండి. అంటే x స్క్వేర్ బై 16 మైనస్ y స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 144. సో ఇక్కడ ఏం చేసామో చెప్తాను, వెయిట్ చేయండి. సో ఇది 144 కాదు, ఇట్స్ 1.
ఇక్కడ మనం ఏం చేసామంటే 144తో బోత్ సైడ్స్ డివైడ్ చేసాం. సో మనకి ఇప్పుడు x1 స్క్వేర్ బై 16 మైనస్ y1 స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. తర్వాత దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ p ఆఫ్ x1, y1 అని రాసుకొని ఇక్కడ x1 అండ్ y1 ప్లేస్లో x2 అండ్ x అండ్ yతో రీప్లేస్ చేయాలి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And thanks for watching. Let's meet in next video. Bye bye.